అక్టోబర్ 17 దేవుని వాక్య ధ్యానం. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగచేయుదువు. కీర్తనలు 94:13. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, మన జీవితంలో ఎప్పుడు కూడా ఏమున్నా లేకపోయినా నెమ్మది అనేది చాలా ప్రాముఖ్యం. జీవితాలు నెమ్మది కలిగి లేకపోతే చాలా గలిబిలి, హృదయం అంతా డిస్టర్బ్డ్గా, కుటుంబంలో సరి అయినటువంటి పరిస్థితులు లేకుండా వెళ్ళిపోతుంది. కనుక మన జీవితము ఎప్పుడు కూడా నెమ్మది కలిగి ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. మన హృదయము, మన కుటుంబ పరిస్థితులు, మన జీవితం ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉన్నప్పుడు మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కుటుంబము ఆరోగ్యకరమైన పరిస్థితుల మధ్య ప్రయాణించగలుగుతుంది. అలాంటి నెమ్మది కలిగిన మనస్సును మనం పొందుకోవాలి. నెమ్మది గల మనస్సు లేని ఎడల మన జీవితము చాలా భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తుంది. అందుకే దావీదు తన ప్రార్థనలో నెమ్మది గల మనస్సు కొరకు ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. ఈరోజు ఆ నెమ్మది దేవునితో మనం కలిగి ఉండాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితుల మధ్య కలిగి ఉండాలి. మనకున్న ప్రతి స్థితిగతుల మధ్య మనం కలిగి ఉండాలి. అలా ఉండాలి అని అంటే వాక్యం చెప్తుంది, నీతిమంతుల యొక్క జీవితాలు ఆ విధంగా ఉంటాయి అనేటువంటి మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము నీతి కలిగి జీవించినప్పుడు కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలగచేయదు. నిజమే, మన కష్టదినములలో మనకున్న కష్టము, అది అనారోగ్యం వల్ల వచ్చిన కష్టం కావచ్చు, ఆర్థిక పరిస్థితుల వల్ల వచ్చిన కష్టం కావచ్చు, నీకు ఇంకా ఇతరితర పరిస్థితులను బట్టి కష్టం కలిగినప్పుడు ఆ కష్టము నీలో నుండి పోతే చాలా నెమ్మది కలుగుతుంది కదా. నిజమే, మనకున్న పరిస్థితి, ఇప్పుడున్న నీ పరిస్థితి ఎలా ఉన్నదో ఆ పరిస్థితిని బట్టి నీ హృదయంలో నెమ్మది లేకుండా, సరి అయిన నిద్ర లేకుండా, మానసికమైన ప్రశాంతత లేకుండా జీవిస్తున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు నీతి కలిగి జీవించు. నీతిగా నువ్వు ఉన్నట్లయితే నీకున్నటువంటి ఆ పరిస్థితిని పోగొట్టి నెమ్మదిని నేను అనుగ్రహిస్తాను. నీతి సూర్యుని కింద, ఆయన రెక్కల క్రింద మనం ఉండగలిగినప్పుడు, నీతి కలిగినటువంటి న్యాయాధిపతి దగ్గర మనం ఉన్నప్పుడు, ఆయనను పుణికిపుచ్చుకున్నటువంటి విశ్వాసులుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన బిడ్డలుగా మనము నీతి కలిగి జీవిద్దాం. ప్రభు నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను పోగొట్టి, ప్రతి కష్టాన్ని పోగొట్టి నీకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. అతి మహాకృప ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని పోగొట్టండి. వారి జీవితాలను ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు ఏమేమి తండ్రి తలపెట్టి ఉన్నారో పనులు, వాటన్నిటిలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప నెమ్మది మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.